హాయ్ అండి, వెల్కమ్ టు యువర్ లక్ష్మీ వ్లాగ్స్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఏంటంటే చిన్న చేపల కర్రీ అండి. ఈ చిన్న చేపల కర్రీ ఎలా వండుకోవాలో చూపిస్తా వచ్చేయండి. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకుందామండి. మీలో ఎంతమందికి ఇష్టం ఈ చిన్న చేపల కర్రీ చెప్పండి నాకు, ఓకేనా? పాన్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందండి, ఎందుకంటే ఫిష్ కర్రీ కాబట్టి కొంచెం ఆయిల్ అయితే పడుతుంది. ఇదిగోండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయింది. ఇలా హీట్ ఎక్కిన తర్వాత ఏం చేస్తామంటే ముందుగా మనం కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ ఉన్నాయి కదండి, అదిగోండి చిన్నగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ని ఈ ఆయిల్లో వేసుకుందాం. 4 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుందామండి. ఈ రెండు ఇలా వేగుతున్నాయి కదా, పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందామండి. అవి అలా వేగుతుంది. ఇప్పుడు మనం లిడ్ పెట్టేసుకుందాం. ఇప్పుడు శుభ్రంగా క్లీన్ చేసిన చిన్న చేపలని తీసుకుందాం. చూసారా, క్లీన్గా అయిపోయిన చేపలండి ఇవి. ఇలా క్లీన్ చేసిన ఉప్పు పసుపు వేసి బాగా క్లీన్ చేసుకోవాలండి. ఇలా క్లీన్ చేసిన ఈ చేపల్లో 1 స్పూను కారం పడుతుంది. అలాగే కారం చూసుకుని వేసుకోండి, మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు చూసుకుని వేసుకోండి. నేను 1.5 స్పూన్ వేసాను. అలాగే 1 స్పూను కల్లుప్పు అయితే వేసానండి. కల్లుప్పు కారం ఈ రెండు కలిపి మనం ఆ చేప ముక్కలకి ఆ చేపలకి పట్టేలాగా బాగా కలుపుకుందాం. మరీ గట్టిగా కలపకండి, ఎందుకంటే అవి చిన్న చిన్న పీసెస్ కదా, బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కొంచెం. ఎందుకంటే ఆ ఉప్పు కారం వాటికి పట్టేలాగా మనం కలుపుకుంటే సరిపోతుంది అనమాట. చూసారుగా, అలా కలుపుకున్న వీటిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఉప్పు కారం పట్టేసాం కదండి, వాటిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఆనియన్ పీసెస్ వేగినాయో లేదో చూద్దాం రండి. చూడండి, ఇంకా కొంచెం దోరగా వేగాలండి. కొంచెం వేగినాయి, ఇంకా కొంచెం వేగాలి. ఈలోపు మనం ఏం చేద్దామంటే ఇందులో 1 స్పూను పసుపు అయితే వేసుకుందామండి. స్పూన్ పసుపు వేసుకుందాం. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 స్పూన్ వేసుకుందామండి. ఈ రెండు కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాం. పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఇవి బాగా ఫ్రై అవ్వాలి, పచ్చివాసన పోవాలి. ఈ ఆనియన్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం అన్నమాట. చూసారా, చాలా వరకు అయిపోవచ్చిందండి, బాగా వేగుతున్నాయి కదా. చూడండి, మొత్తం బాగా వేగిపోని ఆనియన్స్ ఇలా వేగితే సరిపోతుందండి. ఇలా వేగిన వీటిల్లో ఇప్పుడు ఏం చేద్దాం, పసుపు కారం ఉప్పు వేసుకున్న ఈ చేప ముక్కల్ని మనం ఆనియన్స్లో వేగిన ఈ ఆనియన్స్లో మనం ఈ చేపలని వేసేద్దాం. చేపలని వేసేసుకున్నాం కదా, దీన్ని మరీ హార్డ్గా కాకుండా కొంచెం గరిటెతో పైకి కిందకి అనాలండి. మరీ గరిటె పెడితే బ్రేక్ అయిపోతాయి అని ఫస్ట్ నేను ఇలా కుదుపునట్టు చేస్తానన్నమాట. కిందకి ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా, పైకి వచ్చేలాగా కొంచెం అలా ఇలా తిప్పుకుంటే సరిపోతుంది. మరీ మీరు గట్టిగా తిప్పొద్దండి, 1-2 సార్లు చెప్తున్నాను, ఎందుకంటే ఫిషెస్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా అయిన తర్వాత ఇప్పుడు మనం లిడ్ పెట్టేసుకుందామండి. లిడ్ పెట్టిన తర్వాత చూద్దాం. చాలా వరకు కుక్ అయిందండి. ఇప్పుడు చూసారుగా ఎలా కుక్ అయిందో. వాటర్ అయితే ఆ చేపల్లో ఉన్న వాటర్ కూడా వచ్చేసినాయి అన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం తిప్పుకుందాం. గరిటె పెట్టుకుని ఇలా క్లాత్తో అది పాన్ పట్టుకుని ఇలా తిప్పండి. ఇలా తిప్పడం వల్ల ఉప్పు కారం ఆనియన్ అన్నీ కూడా బాగా పడతాయి అన్నమాట. మనం ముందుగా వేసాం కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ బాగా పడతాయి. ఈ టైంలో మనం గట్టి పెట్టకుండా అలా కదపండి. అలా కదిపిన తర్వాత ఇందాక మనం ఒక గిన్నెలో వేసుకున్నాం కదా చేపల్ని, అందులో కారం అది ఉంటుంది కదండి, 1 టీ గ్లాస్ వాటర్, అందులో ఎక్కువ అవసరం లేదు, 1 టీ గ్లాస్ వాటర్ అందులో వేసుకుని ఇలా ఉడికిపోయిన ఈ చేపల్లో ఈ వాటర్ వేసేసుకుందామండి. ఎక్కువ వాటర్ అయితే పట్టదండి, 1 టీ గ్లాస్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇలా వాటర్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అంతా కలుపుకుందాం. మనం స్పూన్ పెట్టుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందామండి. ఎందుకంటే ఉప్పు కారం వాటర్ ప్రతి చేపకి పట్టాలి కాబట్టి ఇలా చేసుకుందాం అన్నమాట.
ఈ చాలామంది కర్రీని పులుసు పెట్టుకుంటారండి. ఈసారి పులుసు కాకుండా ఇలాగ ఇగురు కూరలా ట్రై చేయండి. సూపర్‌గా ఉంటుందండి. ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం లిడ్ పెట్టేసుకుందాం మళ్ళీ. ఈ కర్రీ చాలా సింపుల్గా ఒక 15 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. క్లీన్ చేసుకున్న చేపలు ఉంటే కరెక్ట్గా 15 నిమిషాల్లో మీకు ఈ కర్రీ రెడీ అయిపోతుందన్నమాట. చూసారుగా చాలా వరకు అయితే కుక్ అయిపోయింది. నేను ఇప్పుడు కొంచెం ఉప్పు సరిపోయిందో లేదో చూస్తున్నానండి. ఉప్పు ఎలా ఉంటుందో ఏంటో సరిపోయిందో లేదో అని చూస్తున్నాను. కరెక్ట్గా అయితే సరిపోయిందండి ఉప్పు నేను వేసింది. ఎక్కువ కాలేదు తక్కువ కాలేదు, కరెక్ట్గా సరిపోయిందనమాట. దీన్ని ఒక 5 మినిట్స్ మనం ఉడకబెడదాం. ధనియాలు జీలకర్ర పౌడర్ అండి వేసుకున్నాం. తర్వాత ఒక స్పూను గరం మసాలా వేసుకుందామండి. ధనియాలు జీలకర్ర ఇంట్లో ప్రిపేర్ చేస్తుందేనండి. గరం మసాలా కూడా ఇంట్లో ప్రిపేర్ చేసిన పౌడరే వేసాను నేనైతే. ఈ 2 వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకుందామండి. ఎందుకంటే ఆ మసాలా అంతా కూడా ఆ చేపలకి పట్టి అప్పుడు టేస్ట్ అయితే బాగుంటుంది. ఒకసారి మనం మసాలా వేసాం కదండి, వీటిని మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉడకబెడదామండి. ఒక 5 మినిట్స్ వీటిని మనం చూసారు కదా, కొంచెం పులుసులా ఉంది. ఇగురు కర్రీ కాబట్టి పులుసు అనేది ఉండకుండా మనం వండుకుందాం అన్నమాట. మొత్తం అంతా ఒకసారి తిప్పి చూసారు కదా, బాగా అయితే కుక్ అయిపోతుందండి. ఇప్పుడు ఫైనల్లీ ఏమేయాలి చెప్పండి చూద్దాం. కొత్తిమీర వేసుకోవాలి. ఏంటంటే ఏ నాన్ వెజ్ కర్రీ అయినా కొత్తిమీర వేస్తేనే టేస్ట్ సూపర్గా ఉంటుందండి. అందులో ఫిషెస్కి అయితే ఇంకా చెప్పనవసరం లేదు కదా. సన్నగా కట్ చేసి క్లీన్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకుందాం మనం. ఆహా, ఎంత స్మెల్ వస్తుందంటే కొత్తిమీర వేయగానే సూపర్గా స్మెల్ వస్తుందండి. మీరు చూడడం కాదు, ఈ కర్రీ కంపల్సరీ మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ చిన్న చేపలు ఈ టైంలోనే కదండి దొరుకుతాయి. మీరు కూడా కంపల్సరీ చూసుకోండి. మా అమ్మాయి అండి 5 మినిట్స్ వెయిట్ చేయండి అని అంటుంది. ఒక 5 మినిట్స్ కొత్తిమీర వేసాం కదండి, 5 మినిట్స్ కూడా అవసరం. ఒక 3 మినిట్స్ మనం అలా ఒక లిడ్ పెట్టేసి ఉంచితే 3 మినిట్స్లో మొత్తం ఆ వాటర్ అంతా కూడా బాగా ఎగిరిపోతుంది అనమాట, దగ్గరకు వచ్చేస్తుంది. అదిగోండి చూసారు కదా, గుమగుమలాడే చిన్న చేపల ఇగురు కర్రీ రెడీ అయిపోయిందండి. అసలు చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి. నిజం చెప్పండి, బాగుంది కదా కర్రీ. మొత్తం ఉడికిపోయిందండి. మీకు కనుక నాకు ఈ కర్రీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. చూసారా, ఆయిల్ సపరేట్ అయిపోతుంది. ఇలా ఆయిల్ ఎప్పుడైతే సపరేట్ అయిపోతుందో అప్పుడే కర్రీ అయితే టోటల్లీ రెడీ అయిపోయిందండి. ఈ కర్రీని వేడి రైస్లో వేసుకుంటే సూపర్గా ఉంటుందండి. ప్లీజ్ అండి అందరూ లైక్ చేయండి. లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్